హలో గాయ్స్, ఈరోజు మన ఫ్రాంక్లిన్ బై సిటీలో రైడ్ చేస్తుండగా ఒక ఇంటి ముందు ఒక చాలా సూపర్ కార్స్ అయితే కనిపిస్తాయి. అసలు ఎవరిది ఇల్లు, ఎందుకు ఇక్కడ సూపర్ కార్స్ ఉన్నాయి చూసేద్దాం రండి ఈ వీడియోలో. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. రీసెంట్గా ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్టుంటే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ లైక్, షేర్, కామెంట్ కూడా చేసేయండి. ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం పదండి. మన ఫ్రాంక్లిన్ బై ఏరియాలో సిటీలో ఉన్న ఒక కొత్త ఫ్లాట్ అయితే యాడ్ చేశారనమాట. ఆ ఫ్లాట్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. ఆ ఫ్లాట్ ముందు అయితే చాలా కార్లు కూడా ఆగి ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే మనం అయితే వెళ్ళబోతున్నాం. ఇప్పుడైతే నా రేస్ కార్ అయితే తీసాను, చూస్తున్నారు కదా ఎలా మోడిఫై చేశానో నా కార్ని. అరే ఇప్పుడైతే వెళ్ళిపోదాం మన ఫ్రాంక్లిన్ బై ఏరియాలో ఉన్న ఒక కొత్త ప్యాలెస్కి. ఆ ప్యాలెస్ అయితే మన సొంతం చేసేసుకుందామా. అర్ర ఏంద్రా ఇది కూడా నాలాగే ఉంది కారు, కాకపోతే ఆ కార్ వీల్స్ అయితే మోడిఫై అయితే చేయలేదు. ఓకే ఇప్పుడైతే మన కార్ కూడా కొద్దిగా కలర్ అయితే చేంజ్ చేద్దాం. ఓకే ఈ కలర్ అయితే బాగుందా? అయ్యా గ్రీన్ కలరా? ఓకే గ్రీన్ కలర్ ఒకసారి వెళ్ళి డ్రైవ్ చేసి చూద్దామా. అయ్యా ఇప్పుడైతే వెళ్ళిపోదాం పదండి సిటీ లోపలికి. అరే నాకు ఈ కలర్ అయితే నచ్చలేదు, ఇంకా నేనైతే కలర్ అయితే చేంజ్ చేసేస్తున్నాను. అయ్యా ఇక్కడైతే ఆరెంజ్ కలర్ వేసాను, రెడ్ వేసాను. ఓకే ఇప్పుడైతే మనకి గోల్డెన్ కలర్ కార్ అయితే ఉంది. అయ్యా బాబోయ్ నా కారు తుక్కు ఇరిగిపోయింది కదా. అయ్యా ఇది మన ఫ్రాంక్లిన్ బై కొత్త ప్యాలెస్ అనమాట. అర్ర ఆగ్రా గేట్ తెరుచుకుంటుంది, స్లో చేయి కారు. అరే గేట్ ఏంద్రా ముందుకు వెళ్ళట్లేదు. వెళ్ళింది. అయ్యా ఇప్పుడైతే మనమైతే ఈ కార్ అక్కడ పెట్టి మనమైతే చాలా సూపర్ కార్స్ అయితే కొనేద్దాం. ఇంకా మన ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3Dలో తెలుసు కదా, ఒక కొత్త కార్ అయితే యాడ్ చేశారు కదా, తెలీదా? ఓకే అయితే ఇప్పుడైతే చూసేద్దాము. యాడ్ చేసిన కారు చీట్ కోడ్ కూడా చూసేద్దాం. ఇప్పుడైతే కార్ చీట్ కోడ్ అయితే కొట్టేస్తున్నాను. 25 కొడదాం. 25 కొడితే తెలుసు కదా కొత్తగా యాడ్ చేసిన కార్ అనమాట. ఇది చాలా బాగుంది కదా, నాకైతే ఈ కారు భలే నచ్చింది. మీకు ఈ కారు నచ్చిందా లేదా అని కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి. అరే ఏంద్రా ఇది? అయ్యో గేట్ తెరుచుకో. అయ్యా బాబా ఇప్పుడైతే ఈ కార్ని అయితే మన ఇంటి ముందు అయితే పార్కింగ్ చేసేద్దామా. ఓకే నేనైతే ఇక్కడైతే మన ఇంటి ముందు అయితే పార్కింగ్ అయితే చేస్తాను, ఎందుకంటే ఈ ప్యాలెస్ మన సొంతం. ఇంకా ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D మొత్తం మన ఫ్రాంక్లిన్ బైదే కదా, అప్పుడు ఇండియన్ బైక్ డ్రైవింగ్ కార్లు కూడా మన ఫ్రాంక్లిన్ బైవే కదా. ఇప్పుడైతే 28 అయితే కొడదాం. తెలుసు కదా ఈ కార్ కూడా కొత్తగా యాడ్ చేశారనమాట. ఇప్పుడు నేను పెట్టినవన్నీ సూపర్ కార్స్ అనమాట. అయ్యా ఈ కార్ చూసారా చాలా బాగుంది, బుజ్జిగా బుల్లిగా పొట్టిగా ఉంది, చాలా బాగుంది. అయ్యా కారు అయ్యయ్యో కారు సైడ్కి కట్టాలి. ఇప్పుడు ఈ కారు రోడ్డు మీద ఉంది, ఎవడైనా వచ్చి గుద్దేస్తాడేమో. అరే ఇదేంద్రా ఇది భూతాల గేట్ లాగా వేసుకుంటుంది మూసుకుంటుంది. ఇప్పుడు మనం ఈ కారుతో మన ఇంటి మొత్తాన్ని చూసేద్దామా. ఓకే పదండి మనమైతే ఈ కారుతో మన ఇంటి మొత్తాన్ని చూసేద్దాం. ఇది మన కొత్త ప్యాలెస్ అనమాట. వావ్ భలే ఉంది కదా వ్యూ, చూస్తున్నారా? ఇక్కడైతే రైట్ టర్నింగ్ అయితే ఉంది మన ఇంటికి. ఇక్కడ మనం కార్ పార్కింగ్ చేసుకోవడానికి, బైక్ సీక్రెట్గా దాచుకోవడానికి అయితే పెట్టాము. ఓకే ఇప్పుడైతే ఇంకా సైడ్కి అయితే వెళ్ళిపోదాం పదండి. ఇక్కడికి వచ్చి ఇక్కడ రైట్ టర్నింగ్ తిరగాలి. రైట్ టర్నింగ్ తిరిగామంటే మనకు వచ్చేసింది మన స్విమ్మింగ్ పూల్ అండ్ మన గార్డెన్ అయితే వచ్చేసింది. చూస్తున్నారు కదా మన ఇంటికి అన్నీ ఉన్నాయండి. స్విమ్మింగ్ పూల్ ఉంది, గార్డెన్ ఉంది అండ్ చాలా ఉన్నాయి. సెన్సార్ గేట్ కూడా యాడ్ చేసాం. ఇప్పుడైతే ఈ కార్ పార్కింగ్ చేసేద్దాం. ఇంకా యాడ్ చేసిన సూపర్ కార్స్ని కూడా చూసేద్దాం. ఇప్పుడైతే గేట్ అయితే ఓపెన్ అవుతుంది. నేనైతే నా కార్ అయితే పార్కింగ్ అయితే చేసేస్తున్నాను. ఇక్కడైతే నా కార్ అయితే పార్కింగ్ అయితే చేసేసాను. పదండి ఇప్పుడు ఇంకో కార్ని కూడా తెచ్చేసుకుందాం. కొద్దిగా పార్కింగ్ సైడ్ చేస్తాం. గుద్దేసా. ఓకే జస్ట్ మిస్లో తప్పించుకున్నాను అనుకుంటాను, చూసేద్దామా. అవునండి కొద్దిగా తప్పించుకున్నాను. అర్రే బాబోయ్ మనిషి వెళ్ళినంత ఖాళీ మాత్రమే ఉంది, మన ఫ్రాంక్లిన్ బై వెళ్ళినంత ఖాళీ మాత్రమే ఉంది. ఓకే ఇప్పుడైతే ఇంకో కార్ అయితే చూసేద్దామా. 3005 అనమాట కార్ చీట్ కార్డు. చూస్తున్నారు కదా ఒక మంచి కార్ అయితే వచ్చేసింది. ఈ కార్ కూడా పార్కింగ్ చేసేద్దాం. దీన్ని కొద్దిగా వీల్స్ అయితే మోడిఫై చేసేద్దాం, ఎందుకంటే ఆ వీల్స్ చాలా బోరింగ్గా ఉన్నాయి అనమాట. ఈ వీల్స్ అయితే సరిపోతాయా? ఓకే ఆరెంజ్ కలర్ కాబట్టి ఆరెంజ్ కలర్ రిమ్ అయితే సరిపోయింది. ఓకే కొద్దిగా కలర్ గ్రేడింగ్ అయితే చేసేద్దాం. ఇంకా అయితే కార్ని పార్కింగ్ చేసేద్దామా మన ఇంటి ముందు. ఓకే నేనైతే ఈ కార్ని అయితే పెట్టేస్తున్నాను, మన ఇంటి ముందు పార్కింగ్ అయితే చేసేద్దాం. వెనకాల చూసారా కారు భలే ఉంది కదా. నాకైతే అన్ని కారుల్లో ఈ కారు అయితే పిచ్చిగా నచ్చేసింది. మీకు ఏ కారు నచ్చిందో చెప్పండి, కామెంట్ కూడా చేసేయండి. ఇప్పుడు ఈ కార్ని అయితే పార్కింగ్ చేసేద్దాం. ఇంకా ఒక కార్ అయితే మిగిలిందనమాట, ఆ కార్ కూడా పెట్టేద్దామా. ఓకే ఇప్పుడైతే గేట్ అయితే క్లోజ్ చేసేద్దాం. ఇక్కడైతే చూస్తున్నారు కదా ఎంత ఖాళీ ఉందో, దీనికైతే చిన్న ఖాళీ ఉంది, కాకపోతే దీనికి మాత్రం చాలా ఎక్కువ ఖాళీగా ఉంది. ఎందుకంటే మన ఫ్రాంక్లిన్ బై లోపలికి వెళ్ళడానికి అయితే వీలుగా ఉండడానికి అయితే పెట్టాము. 25 కొట్టాం కదా. ఇప్పుడైతే ఇంకో కార్ అయితే వచ్చేసింది. టోటల్గా ఉన్న కార్లన్నీ ఇవే అనమాట. ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.